హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జహన్వి క్రియేషన్స్. ఈరోజు నా ఛానల్లో కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కారానికి మనం ఏది ఫ్రై చేయాల్సిన పనే లేదు. ఈ కొబ్బరి కారం మనం ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ అలాగే ఫ్రైల్లో కానీ దేనికైనా దోశలోకైనా దోశ మీద కారం చల్లుకోవడానికైనా దేంట్లోకైనా మనకి యూజ్ చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది. గార్లిక్ బ్రెడ్ లోకి అలాగే బోండాల్లోకి దేనికైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రైస్ లోకి అయితే ఇక్కడ ఒక పావు కేజీ ఎండుమిర్చి తీసుకుని అవి కొంచెం ఎండలో ఎండపెట్టిన తర్వాత ఇలా తొడాలు తీసేసి గిన్నెలో వేసుకోవాలి. ఇవి ఫ్రై చేయకుండా ఎండలో ఎందుకు పెట్టాలి అంటే ఫ్రై చేస్తే ఈ కారంకి వచ్చే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్గా ఎండలో పెట్టుకున్నా ఒకవేళ పెట్టుకోకపోయినా నార్మల్గానే మిక్సీ పట్టు. ఎండుమిర్చికి సరిపోయినంత కొబ్బరిని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం యూస్ చేసేది ఓన్లీ జీలకర్ర అలాగే సాల్ట్, కొన్ని తెల్లబాయలు మాత్రమే. అందుకని మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి కట్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటేనే కారం పొడి అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని తెల్లబాయలు తీసుకుని ఇలా పాయలు తెల్లబాయకు ఉండే పైన తొక్కు తీయకుండా నార్మల్గా ఒలిచి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి కూడా మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తెల్లబాయలే లాస్ట్లో ఎందుకు వేయాలి అంటే ముందు వేస్తే పేస్ట్లా అయిపోతుంది. కొబ్బరి పొడిగా ఉండాలి అంటే తెల్లబాయలు లాస్ట్లో వేసుకోవాలి. ముందే వేస్తే ముద్దగా అయిపోతుంది. కారం అనేది ఈ విధంగా ఉండదు. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మనం మొత్తం మిక్స్ చేసి చూసుకోవాలి. ఈ తెల్లబాయ వేస్తే కారానికి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మీరు కూడా ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకుంటే మనకి 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఫ్లేవర్ అనేది పోకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు టిఫిన్స్లోకి చట్నీతో పాటు ఇది కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే థ్యాంక్ యూ. బాయ్.